ఈ మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. 2 కోట్ల రూపాయలు నాకు ఖర్చు అయింది, లేకపోతే అసలు నా పేరు రాకుండా చూస్తున్నారు అక్కడ. మరి నేను నిజైతే ఎట్లా ఉండగలను అడిగాను. యూనియన్ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ రంగ సంస్థలు ఇవన్నీ కలిపితే 1,80,00,000 మంది ఉద్యోగులు, 2,50,00,000 ఉద్యోగాలు ఇస్తాం. ఇంత ఇల్లాజికల్గా చేస్తే అది ఎట్లా మంచి అవుతుంది? డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మీ తరం వాళ్ళు కులాన్ని చూడకుండా చిన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మొదలెడితే ప్రభావం తగ్గుతుంది. కానీ ఈ లోపల రాజకీయం, అధికారం ఉన్న పార్టీ బంధువులు చేయదు. మనకంతా అదొక వాతావరణం. ఆ మెట్రో వారికి ఫోన్ చేశాను. కొన్ని ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? తెలంగాణ ప్రభుత్వం రోజుకు పెట్టే ఖర్చు, రోజుకి యువతంతా అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ యువత ఇన్ని లక్షల వెహికల్స్ రోడ్ మీదకి వస్తే మీరు ఏం చేయలేరు, దేవుడు కూడా ఏం చేయలేడు. బీసీలోని 20% ఆర్ ఇన్ బిట్వీన్, అంటే ఈ పార్టీకి కాదు ఆ పార్టీకి చెందిన వాళ్ళు. ఇస్ దిస్ అప్రోచ్ రైట్? ఎక్కడి నుంచి మనకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అన్నది, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తాము. క్యాస్ట్ని నమ్మేవాడు వాడు ఎందుకు అలా నమ్ముతున్నాడు, వాడి ఈ బ్రెయిన్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది మనం ఎలా బ్రేక్ చేయొచ్చు? న్యూస్ వచ్చింది కదా సార్, అదే గూగుల్ డేటా సెంటర్ గురించి మీరు ట్వీట్ కూడా చేశారు, వైజాగ్లో రాబోతుందని. మీరు వెనక్కి తిరిగి చూస్తే మీరు పాలిటిక్స్ పరిధిలోని మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారా లేదా? నిజమైన ప్రాణమున్న మనుషులున్న దేశం ఈ దేశం. గజానికో గాంధారి కొడుకున్న దేశం ఈ దేశం. కడుపు నిండా తిండి, గుండె నిండా ఆహార్యం, బతుకు పొడుగునా కాస్తంత స్వతంత్రం ఉంటేనే చాలనుకునే నిర్భాగ్యులు కోటాను కోట్లుగా ఉన్న దేశం. సార్ మీరు 2006లోనే లోక్సత్తా పార్టీ స్టార్ట్ చేశారు. పాలిటిక్స్ సైడ్ మీరు చూశారు మొత్తం. మీరు ఐఏఎస్గా ఉన్నప్పుడు కూడా యూ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్. ఇప్పుడు ఫ్రమ్ 2025 ఇఫ్ యూ లుక్ బ్యాక్, మీరు వెనక్కి తిరిగి చూస్తే మీరు పాలిటిక్స్ పరిధిలోని మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారా లేదా? ఇల్లు మొహటం ఏముంది అనుష, సక్సెస్ అన్నది మీరు ఏ లక్ష్యంతో వెళ్ళారని అనుకుంటుంది. నేను పాలిటిక్స్లో అధికారం వస్తుందని చెప్పి నా ఆశపడి కానీ కావాలని కానీ వెళ్ళలేదు. నేను చాలామందికి తెలియకపోవచ్చు 96లో నేను ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాను. 10 ఏళ్ల పాటు ఈ దేశంలో పౌర సమాజంలో బహుశా ఇన్ని ఫలితాలు సాధించిన ఉద్యమం ఇంకోట్లేదు. లోక్సత్తా ఉద్యమం 4 రాజ్యాంగ సవరణలు సాధించింది, 7 పెద్ద పెద్ద చట్టాలు సాధించింది దేశంలో, 5-6 పెద్ద విధానాల్లో మార్పులు తీసుకొచ్చింది. కానీ నాకు ఏది తృప్తి లేదు. ఎందుకంటే 100 చేయాల్సి ఉంటే మేము చేసినంత 10-15 ఉంటుంది అంతే. ఈ పెద్దవి జరగట్లా. ఎంత ప్రయత్నం చేసినా కూడా అక్కడ ప్రధాన రాజకీయ పార్టీ నుంచి స్పందన సరిగ్గా లేదు. మిగతావి చేస్తున్నారు కొంతవరకైనా. ఈ పెద్దవి జరగకపోతే దేశం మనం అనుకున్న రీతిలో ప్రజాస్వామ్యాన్ని బాగు చేయడం. కాబట్టి ఒక నమ్మకం కలిగిందంటే 2006లో ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, ఎకనామిక్ లిబరలైజేషన్ వచ్చింది, అర్బనైజేషన్ పెరిగింది, మీలాంటి యంగ్ పీపుల్ చాలా చదువుకున్న వాళ్ళు, ప్రపంచాన్ని చూస్తున్న వాళ్ళు, టెక్నాలజీ యుగం వచ్చింది, కమ్యూనికేషన్స్ పెరిగినాయి. ఇప్పుడు అంత కాకపోయినా కూడా 20 ఏళ్ల క్రితం కూడా వచ్చింది కదా, ఇంటర్నెట్ వచ్చింది, టీవీ వచ్చేసింది, అన్ని వీళ్ళకి చాలా ఛానల్స్ వచ్చినాయి. కాబట్టి ఈ కారణంగా 10% దేశంలో మార్పు కోసం ఓటేస్తారు. కులాలు, మిగతా డబ్బులు, తాయిలాలు, ఇంకా మిగతా అవన్నీ పక్కన పెట్టి వేస్తారని నేను ఒక అంచనాకు వచ్చాను. 10% ఓటు చాలు. 10% నిలకడగా వేస్తే ఈ దేశంలో, ఈ రాజకీయంలో, ఈ పరిపాలనలో మౌలికమైన మార్పులు కావాలి మేము కోరుకుంటున్నామని యువత నుంచి మధ్యతరగతి నుంచి వస్తే ఈ పార్టీలు ఖచ్చితంగా దాని వెనక కలపాల్సి వస్తుంది. ఆ 10% ఎట్లాగా మలచాలో నాకు తెలుసు, ఆ పార్టీలను ఎలా మెండలో ఉంచాలో. ఆ 10% అంచనా వేశాను. 10% రాలా. కాబట్టి 10% రాకపోవటం అది వైఫల్యమే కదా. అది సరే, లోక్సత్తా పార్టీ వైఫల్యమా, నా వైఫల్యమా, అది తర్వాత చూద్దాం. ఎవరి వైఫల్యం, అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. నగరాల్లో, హైదరాబాద్ నగరంలో 8-10% వస్తుంది. అది కూడా నిలకడగా వస్తున్న నమ్మకం లేదు. ఎందుకంటే ఒకసారి ఓటేస్తే పెద్ద గెలుపు రాదనుకుంటే మన ఎన్నికల వ్యవస్థలో ఓటేరు వేస్ట్ అవుతుందన్న భావంతో. గ్రామీణ ప్రాంతాల్లో అంతే ఆదరణ, అంతే నమ్మకం ఉన్నాయి. అప్పటికిప్పటికీ బహుశా 30-40% మంది, అంతకంటే ఎక్కువ మందో వీళ్ళు చెప్పేది వాస్తవం, ఇలాంటి జరగాలని కోరిక ఉంది సమాజంలో. కానీ ఓటు 1% గ్రామాల్లో వచ్చింది.
నాకు అర్థమైంది. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కాదు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర చాలా చోట్ల చాలామంది అద్భుతంగా ప్రయత్నం చేశారు. ప్రయత్నం లోపం లేదు. కానీ మన సమాజం ఉన్న పరిస్థితుల్లో సరే డబ్బుల ప్రభావం మనకు తెలుసు. ఓట్ల కొనుగోలు, అందులో మీరు కూడా ఎన్నికల కన్సల్టెంట్గా పనిచేశారు. కొంచెం మీకు లోతుగా క్షేత్రస్థాయి నాకంటే మీకు ఎక్కువ తెలుసు. నేను వింటుంటాను మీరు వాళ్ళ దగ్గర నుంచి. నిజంగా జరుగుతుందో నాకు సరిగ్గా తెలియదు. డబ్బులు, తాయిలాలు, కులాలు పక్కన పెట్టింది, ఇవన్నీ తెలిసినాయి. అవి కాకుండా చాలామంది పట్టించుకునే విషయం, అర్థం చేసుకునే విషయం ఏంటంటే, పాతుకుపోయిన రాజకీయ పార్టీలు వేళ్ళు అనుకుని ఒక బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినాయి. ఆ యంత్రాంగానికి సిద్ధాంతపరంగా పట్టిమ లేకపోవచ్చు, లాయల్టీ లేకపోవచ్చు, కానీ 365 రోజులు ఎన్నికల టైంలో కాదు, ఎన్నికల మధ్య 5 ఏళ్ల పాటు జనానికి అందుబాటులో ఉండి ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీకి ఒక 1500-2000 మంది ఆ పార్టీ పేరుతో ఏదో పని చేస్తున్నారు. అక్కడ ప్రజలకి ఏ సమస్యలు వచ్చినా ఓటర్కి ఇది ఎంఆర్ ఆఫీస్లో పని ఉన్నది, లేకపోతే మున్సిపల్ ఆఫీస్లో పని ఉంది, పోలీస్ స్టేషన్లో పని ఉంది, మరొకటి ఉంది. అంటే ఆ అండ లేకపోతే మనం బతకలేమనే పరిస్థితి తీసుకొచ్చారు ఈ దేశంలో. మనం ఎవరం కూడా ఈ రిఫార్మ్ పార్టీస్ గ్రామీణ ప్రాంతాల్లో ఆ అండను సృష్టించడం అసాధ్యం, అందులో నిజాయితీగా సృష్టించడం అసాధ్యం. దానికి కాలం పడుతుంది. మరి వాళ్ళకి పోలీస్ కేసులు జోక్యం చేసుకోవాలి మీరు. అందుకని మీరు ఎమ్మెల్యేని చూసినా, ఏ రాజకీయ నాయకులను చూసినా పొద్దున్న సాయం దాకా పోలీస్ స్టేషన్ ఫోన్లు. అట్లాగే ఇదిగో రేషన్ షాప్ ఇచ్చేస్తాను, ఇదిగో చిన్న కాంట్రాక్ట్ ఇస్తాను, ఇదిగో భూమిలో కబ్జా చేసేసుకొని కింద నేను చూసుకుంటాను. సో ఏదో రకంగా వాళ్ళని పోషించాలి, వాళ్ళని కాపాడుకోవాలి. మరి వాళ్ళ అండ లేకుండా బతకలేనప్పుడు మరి వాళ్ళకి ఎవరో ఒకరికి అలా పాతుకుపోయిన పార్టీలకే ఓటేయారు. అంచేత ఒకసారి అర్థమైన తర్వాత మనం కోరింది ఆ 10% ఓటు, 10% ఓటు వచ్చాక కనిపించట్లేదు కాబట్టి ఇది వృధా ప్రయాసం. అందుకని ఎన్నికల రాజకీయం నుంచి విరమించుకున్నాను. కాబట్టి ఇది విజయం సాధించామంటే అబద్ధం అవుతుంది. ప్రజల్లో ఆలోచన పెంచడం అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, పార్టీ ఉన్నా లేకున్నా జరిగింది. అలాగే కొన్ని మార్పులు సాధించడం పార్టీ ముందు జరిగింది, పార్టీ తర్వాత జరుగుతున్నది. అలాగే ప్రజాస్వామ్యాన్ని గురించి లోతైన అవగాహన ప్రజల్లో పెంచడానికి ప్రయత్నం జరుగుతోంది. కానీ మనం అనుకున్న లక్ష్యం రాజకీయ పార్టీగా నిలవేరన్నమాట వాస్తవం, దానిలో అనుమానం లేదు. సార్ మీకు చెప్పినట్టు నేను పొలిటికల్ కన్సల్టింగ్ సైడ్ పనిచేశాను కదా. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇదంతా హిస్టరీ అండ్ సివిక్స్లో చదువుకున్నదే స్కూల్లో, అంతవరకే నాకు అవగాహన అక్కడ స్టార్ట్ అవ్వక ముందు. ఎంత చేస్తారు, పొలిటికల్ వ్యవస్థ ఎలా నడుస్తుంది, గవర్నమెంట్లు ఎలా నడుస్తాయి ఏంటి అన్నది ఒక నార్మల్ సిటిజన్కి ఎంత అవగాహన ఉందో అంతే ఉండేది నాకు అప్పుడు కూడా. ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి రోజు కాన్వర్జేషన్స్ అవి నడుస్తుండేది. ఏం చెయ్యాలి, ఎలా టార్గెట్ చేయాలి, ఎవరికి ఏం చేయాలి, ఏ విలేజ్కి ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ నడుస్తున్న టైంలోని ఓటర్స్ తోటి, అంటే ఆన్ గ్రౌండ్ జనాలతోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగేది. నాకు ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే, ఈ ఓటర్లకి మంచి చేద్దామని చెప్పి పొలిటీషియన్స్ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఎలక్షన్లో కంటెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, గెలిచిన వాళ్ళు, గెలవని వాళ్ళు అందరూ రాసుకొని ఏం చేయాలి, ఏ ఇష్యూస్ టార్గెట్ చేయాలి ఏంటి అని రాసుకున్న పరిధిలోని ఓటర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఓటర్స్ ఏం చెప్పేవాళ్ళంటే, సార్ ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తాము. చాలామంది చెప్పారు ఇలాగా. నేను మాట్లాడేది కృష్ణా, గుంటూరు డిస్టిక్లో వీళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యాం. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తాము. ఇంకొకరు ఇంకా స్మార్ట్గా ఇంకొక ఆన్సర్ ఇచ్చారు. ఏంటి అంటే, వీళ్ళు 5,000 ఇస్తారండి, వాళ్ళు 10,000 ఇస్తారండి, అప్పుడు మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి, అప్పుడు వీళ్ళకి 2 వేస్తాం, వీళ్ళకి 1 వేస్తాం. నాకు అంటే ఇదేంటి అంటే, ఇటు సైడ్ నుంచి మనం ఒకవేళ వ్యవస్థను మార్చినా వీళ్ళ మైండ్ సెట్ ఎవరు మారుస్తారు, ఎలా మారుస్తాం అని చెప్పి చిన్న ఇది అనిపించింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? అనుష, ఇది పూర్తిగా వాస్తవం కాదు. డబ్బులు తీసుకుంటే వాస్తవం. వాళ్ళ మనిషిని పరిస్థితిని బట్టి ఈ ప్రధాన పార్టీలు సుమారుగా సమానంగానే ఇస్తున్నారు, కాస్త అటు ఇటుగా. కానీ కొందరు క్యాండిడేట్లు 10,000 ఇచ్చేవాడు ఉంటాడు, ఇంకోటి తక్కువ ఇచ్చేవాడు ఉంటాడు. ఓటర్ని చూస్తాడంటే క్యాండిడేట్ని చూస్తాడు. డబ్బులు ఇచ్చినప్పుడు అనూష వచ్చింది, అనూష అన్యాయంగా సంపాదన లేదు, అనూష కొంచెం తక్కువ ఇచ్చింది, మరొకడు వచ్చాడు, వాడు ఎక్కువ ఇచ్చాడు, కానీ ఇద్దరు సమానమే. ఒకసారి డబ్బులు ఇచ్చిన తర్వాత మీ ఇద్దరిని సమానంగా చూస్తారు. 10,000కి ఎక్కువ, 5,000కి తక్కువ అయినట్టయితే డబ్బులు ఖర్చు పెట్టిన ప్రతి అడిగించేయాలి. అలా జరగట్లా. మన ఎన్నికల్లో చాలామంది ఓట్ల కొనుగోలు ఉంది కాబట్టి డబ్బులతో ఓట్లు కొంటున్నారు అనుకుంటున్నారు. కాదు, డబ్బులు ఎంట్రన్స్ ఫీ అయింది. ఓటర్లు ఏంటంటే చూసేది, డబ్బులు ఇస్తే, ఆయన డబ్బులు ఇస్తే, మీరు డబ్బులు ఇస్తే
ఇప్పుడు ఇద్దరు సమానం, మీకు ఎంట్రన్స్ ఫీ ఉంది. మీ మధ్య సందర్భాన్ని బట్టి, ఆ మూడ్ని బట్టి, ఇతర ప్రామిస్ని బట్టి, ఆ పార్టీ మరో దాన్ని బట్టి, లేకపోతే అప్పుడు ప్రభుత్వం మీద నమ్మకమో లేకపోతే కోపమో బట్టి నేను ఓటేస్తాను. కానీ మీరు డబ్బులు పంచకపోతే మీరు అసలు పరిగణలో లేరు, మీరు క్యాండిడేట్ కాదు నా దృష్టిలో. కాబట్టి మీకు ఓటు గ్యారంటీగా పోతుంది. అంటే డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఓడిపోవటం ఖాయం, డబ్బులు ఖర్చు పెడితే గెలుపు ఖాయం కాదు. అందుకని ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాడికే ఓటు వేసేశారు, డబ్బులు కొంచెం తక్కువ ఇస్తే వాడికి ఓటు పడదని చెప్పన్నది వాస్తవం కదా. అలా అయితే ఈ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఈ దేశంలో. అలా అయితే చాలామంది అపర కోటీశ్వరులు వాళ్ళందరికి వచ్చేచ్చు కదా, టాటాలు బిర్లాలు వీళ్ళందరూ వచ్చేసి ఎన్నికల్లో వాళ్ళే పోటీ చేయొచ్చు కదా, అంబానీలు అదానీలు. అది జరగట్లా, జరిగితే ఓడిపోతారు. కాబట్టి ఇది చాలామంది అంటే రాజకీయం అంటే మనకి ఎంత కసి ఉందంటే మనసులోనూ, వీళ్ళంతా పరమ దుర్మార్గులు, వీళ్ళంతా ఓట్లు కొనేసి దేశాన్ని తెగ దోచేసుకుంటున్నారనే భావం జనంలో ఉంది. ఇది వాస్తవం కాదు. వాళ్ళందరూ మంచి వాళ్ళని అంటారు. రాజకీయంలో ఉన్న లొసుగుల్ని నేను బయట పెట్టినంతగా విమర్శించినంతగా అది 30 ఏళ్లలో భారతదేశంలో మరెవరూ చేయాలి. కానీ వ్యవస్థాగతంగా ఉన్న సమస్యలు అర్థం చేసుకోవాలి. కానీ దానిలో దుర్మార్గులు వెళ్ళారు, మంచి వాళ్ళంతా బయట ఉన్నారని చెప్పిన భ్రమలో ఉంటే ఈ దేశాన్ని బాగు చేయలేదు. రాజకీయానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వెళుతుంది. కాబట్టి డబ్బుల ప్రభావం అందులో తెలుగునాటి బ్రహ్మాండంగా ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఎమ్మెల్యే గారు, ఆయన జీవితానుభవం అందరికీ ఇలాగ ఉండకపోవచ్చు, కానీ కాస్త అటు ఇటుగా అందరికీ మంచి ఆయన ఏదో మంచి కీర్తి పొందామని, మంచి చేద్దామని కూర్చున్నది, లేకపోతే పదవులో ఉందామని. మన దేశంలో పదవులు అంటే ఉన్న లాలస ప్రపంచంలో మరి ఎక్కడా ఉండదు. అసలు ఏమీ తెలియకుండా కూడా పదవి ఇస్తే కాదనే కూడా ఉండడు ఈ దేశంలో. అది విచిత్రం, మన దేశంలో ఉన్నటువంటి లోపం అది, మన సమాజంలో ఉన్న లోపాల్లో అదొకటి. దానికి విషయానికి వస్తే, నేను సహకార బ్యాంక్ ఎండీగా ఇప్పుడు 35 ఏళ్ల క్రితం పనిచేశాను. 32 ఏళ్ల క్రితం పనిచేశాను. అప్పుడు ఉన్నప్పుడు దేశంలో కొంతమంది మేమంతా నెదర్లాండ్స్ వెళ్ళాం. అక్కడ గొప్ప సహకార బ్యాంక్ ఉంది, రైబో బ్యాంక్ అని చెప్పాను. చాలా గొప్ప సహకార బ్యాంక్. ఎంత పెద్ద బ్యాంక్ అంటే మన దేశంలో ఉన్న అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులు, ఎస్బీఐ ఇలాంటి బ్యాంకులు అన్నీ కలిపితే ఎంత డిపాజిట్లు ఉన్నాయో ఆ ఒక్క బ్యాంక్ దానికి రెట్టింపు డిపాజిట్లు ఉన్నాయి ఆనాడు. ఇప్పుడు కాదు, ఈ తర్వాత భారతదేశం చాలా పెరిగింది. మన అదృష్టం కొద్దీ ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి, కాస్త ఆలస్యంగా వచ్చినాయి, కొన్నైనా చేసాము, మారింది. అంత పెద్ద బ్యాంక్. కానీ ఆ బ్యాంకులో పదవుల కోసం అని చెప్పిన పోటీ ఉండేది కాదు. ఎవరిన పదవి ఖాళీ అయితే మీలాంటి వాళ్ళని అనుష మీకు చాలా సామర్థ్యం ఉంది, మీకు బ్యాంకింగ్ బాగా తెలుసు, మీరు పదవి తీసుకొని, లేదంటే నాకు వేరే పనులు ఉన్నాయి, నా కుటుంబాన్ని చూసుకోవాలి, నా వృత్తిని చూసుకోవాలి, నాకు అంబిషన్ ఉంది, రిటైర్ అయిపోయితే నాకు రిటైర్మెంట్, నాకు ఏదో హాబీస్ ఉన్నాయని చెప్పినవాళ్ళు. లేదంటే మేము కూడా సాయం చేస్తాం, ప్లీజ్ రారా అని చెప్పని కూర్చోబెట్టేవాళ్ళు. అక్కడ జాతీయ స్థాయి అధ్యక్ష పదవికి చాలా ప్రముఖమైన సంస్థ అది. ఖాళీ వస్తే 23 ఆ దేశంలో జాతీయ రాజకీయాల్లో ఒక కూటమికి చెందిన వాళ్ళు. అక్కడ బ్యాంకులో రాజకీయం లేకపోయినా కూడా వాళ్ళంతా కూడా ప్రసిద్ధమైన, పార్లమెంట్లో స్పీకర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఒక్కళ్ళు ప్రతిపక్షానికి చెందినవాళ్ళు. అందరూ కలిసి ప్రతిపక్షంగా ఉన్న ఒక్కడిని ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా. మన దేశంలో మీరు ఊహించగలరా? కాబట్టి మనకి పదవి లాలస భయంకరంగా ఉన్నమాట వాస్తవం. ఆ కీర్తి కండూతి కొద్దీ, పదవులు ఏమన్నదని భావం కొద్దీ వచ్చినారు తప్ప వీళ్ళంతా దుర్మార్గులు కాదు. ఆ రకంగా భావిస్తే మనం పప్పులో కాలేసినట్లు లెక్క. ఇప్పటికి కూడా రాజకీయంలో అన్ని పార్టీల్లో, మనం చాలా చండాలంగా ఉన్నాయనుకున్న పార్టీల్లో కూడా 30-40 కోట్లు ఖర్చు పెట్టేటువంటి క్యాండిడేట్లు కూడా చాలామంది వీరులంత మీద మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి క్యాండిడేట్ ఇప్పుడు నేను చెప్పాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆయన హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నాయి, ఏదో రియల్ ఎస్టేట్ మరొకటో, పిల్లల్ని ఒప్పించేసి 30-40 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికైనాడు. డబ్బులు ఖర్చు పెట్టాడు, దాన్ని అనుమానం లేదు. ఆంధ్రప్రదేశ్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎన్నికవుతారా? తెలంగాణలో ఎన్నికవుతారా? మనందరికీ తెలుసు కదా. మన నుంచే కర్ణాటకకి, తమిళనాడుకి, ఇతర రాష్ట్రాలకి పాకుతుంది. దాన్ని అనుమానం లేదు. ఆయన పాపం సంపాదించాలని కోరిక లేదు. ఇక్కడ వ్యాపారంలో డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు ఖర్చు కాకుండా అంత అయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఏం లేదు, పందేరాలు చేయడం తప్పితే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు పనిచేసే డబ్బులు లేవు, పాడులు, దానికి పెద్ద ఆలోచన కూడా లేదు. ఆయన తన వ్యక్తిగత ప్రతిష్టను ఉపయోగించి కాస్త నాబార్డుని పట్టుకుని, వాళ్ళని పట్టుకుని, వీళ్ళని పట్టుకుని రకరకాల ప్రాజెక్టులు అమలు చేయించాడు. ఈ దేశంలో కొంచెం చొరవ ఉంటే ఇతర రకాలుగా నిధులు అవి వస్తే తంటాలు పడ్డాడు. ఆయన ఖర్చు ఎన్నికల్లో ఖర్చు కాకుండా నెల ఖర్చు 15 లక్షల రూపాయలు. కార్యకర్తలు ఆయనకి నియోజకవర్గంలో 1500-2000 మంది ఉన్నారు. ఇది నిరంతరం ఇందాక చెప్పినట్టుగా పనిచేసేవాళ్ళు. అందరికీ డబ్బులు అక్కర్లే, వాళ్ళకి ఏదో కొన్ని పనులు చేసి పెట్టడమో, లేకపోతే వాళ్ళకి పేరు కావాలి, ఏదో ఉంటుంది. కానీ కొంతమంది సమర్థులు ఉన్నారు, వాళ్ళకి ఏదో రకంగా కొంచెం పోషించుకోకపోతే వాళ్ళకి మనుగడలేదు.
ఆ మనిషిని బట్టి 15,000 కొందరికి, 20,000 కొందరికి, 25,000 కొందరికి, 50,000 కొందరికి 15-20 లక్షలు నెలకైనా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళని పోషించడం కోసం. ఒకటి, అది లేకపోతే రాజకీయం నడవదు. 2, ఆ పార్టీ వాళ్ళ నాయకత్వం ప్రతి వారం ప్రతి నెల కార్యక్రమాలు ఇస్తుంది. ఈ నెల ఈ కార్యక్రమాలు నియోజకవర్గంలో చేపట్టు, జనాన్ని సమీకరించు, ఈ సమావేశాలు నిర్వహించు, మరొకటి ఏదో ఉంటుంది, వాడు కూడా ఏదో ఉంటుంది. ఇవన్నీ వీడియోలో క్యాప్చర్ చేసి మాకు అప్లోడ్ చేయి. దానికోసం ఈ జనాన్ని సమీకరించడం కోసం ఇచ్చేయడం నెలకు 10 లక్షలు అవుతుంది సగటున. 3, ఆయన కొంచెం రాజకీయంలో కాస్త మంచి పేరు తెచ్చుకోవాలనో లేకపోతే కొంత విధంగా మంచి చేయాలని చెప్పాను సమాజానికి, ఒక ట్రస్ట్ పెట్టి నెలకి 15 లక్షల రూపాయలు ఆయన ఖర్చు పెట్టినాడు. నాకు సమస్య ఉంది, ఇంట్లో పెళ్ళికి ఖర్చు ఉంది, లేకపోతే ఆరోగ్యానికి ఖర్చు ఉంది, అబ్బాయికి స్కూల్ ఫీజు ఉంది, మరొకటి ఉంది, ఏదో ఉంటుంది, వాడికి వెంటనే దాని ఇస్తాడు. మొత్తం కలిపితే ఆయనకి దాదాపు 30-35 లక్షల రూపాయలు నెలకు ఖర్చు అవుతుంది, ఒక్క పైసా లంచం తీసుకోకుండా. ఇలాగా ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేసి కుటుంబ ప్రతిష్ఠ ఉందని చెప్పనో, 10 మందిలో మంచి పేరు ఉండాలని చెప్పనో, పరువుగా ఉండాలని చెప్పనో ఏదో కారణంగా అలా పెట్టేవాళ్ళు ఉన్నారు. కాలక్రమేణా ఏమవుతుందంటే వీళ్ళు కూడా రాజకీయం నుంచి అయితే తప్పుకుంటున్నారు. ఎందుకంటే మన పేద దేశం, మనమైతే 30 కోట్లు 50 కోట్లు ఖర్చు అలవోగ్గా మాట్లాడుతున్నాం, కానీ మన ఇంకా పేద దేశం. అమెరికా లాంటి దేశంలో కూడా 30-40 కోట్లు స్టేట్ అసెంబ్లీ ఖర్చు అంటే దాషామాషి కాదు, ఇది చాలా అలుసుగా మాట్లాడుతున్నాం మనం. ఆ డబ్బుని తీసుకురావడం తేలిక కాదు. అందుకని అయితే కొంతకాలం పోయాక రాజీ పడుతున్నారు. చాలామంది నిజాయితీగా వెళ్ళి ఇక దీన్ని భరించలేమని చెప్పి రాజీ పడుతున్నారు, లేకపోతే ఇక మాకు వద్దండి అని పారిపోతున్నారు. ఒక ఆయన అసెంబ్లీలో ఉండగా ఒక మంత్రి గారు నా దగ్గరికి వచ్చాడు. ఆయన నాతో అన్నాడు, సార్ మీరు ఎప్పుడు నిజాయితీ, దేశము, ప్రజాస్వామ్యము, మరి ఎన్నికల్లో డబ్బులు, రాజకీయంలో ఉన్న లొసుగులు మాట్లాడతారు, ఇవన్నీ కరెక్ట్, మేము ఒప్పుకుంటాం. మీకు ఎన్నికల్లో గెలిచామని లేదా అది మీకు లెక్కలేదు. ఎందుకంటే మీకు ఈ దేశంలో మార్పు కావాలా, నాకు మీరు ఓటేస్తే ఏంటి, లేకపోతే లేదు అని మీరు వచ్చారు. కాబట్టి కాకపోతే ఇంకో రకంగా మేము ప్రయత్నం చేస్తాం. మేము అట్లా కాదు, మంచి ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చాము, రాజకీయంలో గెలవాలని వచ్చాము. మేము ఏమైనా చేయాలని రాజకీయంలో గెలవాలి. నేనేం తప్పులు చేయకుండా ఉన్నా కూడా ఈ మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. నేను పత్రికల్లో నా పేరు రావాలంటే అప్పటికే ప్యాకేజీలు వచ్చినాయి, మీరు కలిసినట్టుగా మీరు వినుంటారు. అప్పటికి 2 కోట్ల రూపాయలు నాకు ఖర్చు అయింది, లేకపోతే అసలు నా పేరు రాకుండా చూస్తున్నారు అక్కడ. ఆ 2 కోట్లు లేకపోతే అసలు నేను బరిలో ఉన్నట్టు కాదు. పత్రికల్లో నా పేరు ప్రచారం కాకపోతే ఎలక్షన్ టైంలో నాకు ఇంకా ఛాన్స్ ఏముంది? మరి నేను నిజాయితీగా ఎట్లా ఉండగలను అడిగాను. అంచేత మనం రాజకీయంలో ఉన్న వాళ్ళని దుర్మార్గులుగా చిత్రించేసి మనం గొప్పవాళ్ళ ఫీల్ అయిపోయి ఇదేదో హీరోకి విలన్కి మధ్య ఇలా దేవతల రాక్షసు మధ్య పోరాటం అనుకున్నట్టయితే ఈ దేశంలో మనం సమస్యలో భాగం అయిపోతున్నాం. ఈ మాట ఇంకోటి ఎవరు చెప్పరు. నిజాయితీగా మాట్లాడుకోవాలి. రాజకీయంలో ఉన్న తప్పుని సవరించాలని చెప్పంటే వ్యవస్థను మార్చాలి. సమర్థులు మీలాంటి వాళ్ళు, యువత, ఆదర్శ భావాలు ఉన్నవాళ్ళు, సమాజం అంటే తపన ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒక పక్కన నిజాయితీ, డబ్బులు పంచడం లేదు, కులం మతం ఆడడం లేదు, ఇవి నిజాయితీ. హేతుబద్ధంగా, రీజనబుల్, లాజికల్గా. అది అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరు గమనించారు లేదో, బీహార్లో ఒక విచిత్రమైనటువంటి ప్రామిస్ చేశారు, విన్నారా మీరు? అక్కడ ఆర్జేడీ పార్టీ ప్రతి కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తానని ప్రామిస్ చేశారు. దానిలో అవినీతి లేదు, కానీ ఇంతకంటే దారుణం ఉందా? భారతదేశం మొత్తంలో గవర్నమెంట్ ఉద్యోగులు, యూనియన్ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ రంగ సంస్థలు ఇవన్నీ కలిపితే 1,80,00,000 మంది ఉద్యోగులు. బీహార్లో ఉన్న కుటుంబాలు 2,50,00,000, 12.5 కోట్ల జనాభా ఉంది. 2,50,00,000 ఉద్యోగాలు ఇస్తామని చేయడం అసాధ్యం. పక్కన పెట్టండి, అసలు ఎంత అసంబద్ధంగా, ఇల్లాజికల్గా ఉంది. అంచేత అవినీతి మాత్రమే కాదు, కరప్ట్ మీన్స్ మాత్రమే కాదు. ఎలక్షన్లో ఇంత దారుణంగా ప్రజల్ని వంచేస్తే, ఇంత ఇల్లాజికల్గా చేస్తే అది ఎట్లా మంచి అవుతుంది? ఈ రెండూ లేకుండా సమర్థులు, నిజాయితీ పరులు, సమాజం అంటే అంకితభావం ఉన్నవాడు ఎదిగే అవకాశం రావాలంటే వ్యవస్థ మార్చాలి. దాని మీద దృష్టి పెట్టకుండా కాసేపు వీడి మీద, కాసేపు వాడి మీద, ఎవడు అధికారులు ఉంటే వాడిని తిడుతూ ఉన్నాం. వీడి మీద కోపం వస్తే వాడికి వేస్తున్నాం, వాడి మీద కోపం వస్తే వీడికి వేస్తున్నాం. కానీ పరిస్థితులు మారట్లా, ఆటగాళ్ళు మారుతున్నారు. నేను ఎప్పుడు ఇది కాయిన్ చేశాను, ఏదో సినిమాలో కూడా వచ్చింది. ఆ సినిమాలో సుహాసిని గారు అనుకుంటాను, ఆ కొడుక్కి ఏదో బాగా పాపులర్ సినిమా, నాన్న ఆటగాళ్ళు మారుతున్నారు, ఆట నియమాలు మారట్లేదు అని చెప్పి నేను దాన్ని కాయిన్ చేశాను ఈ దేశంలో.
అలాగే రాజకీయం పవిత్ర వ్యాసంగం ఈ దేశంలో పేటెంట్ చేసిన వాడిని అన్నమాట. రాజకీయంగా తప్పు, రాజకీయం చేసే తీరులో ఉన్న తప్పును తొలగించి రాజకీయం లేకుండా దేశం ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తుంది? అన్ని వర్గాల మధ్య సయోధ్య ఎట్లా సాధ్యమవుతుంది? మీకు కొన్ని ఊహలు ఉంటాయి, ఆయనకి ఇంకో కొన్ని ఆలోచనలు ఉంటాయి, మరొకటి ఇంకో ప్రయోజనాలు ఉంటాయి. అన్నింటినీ సమన్వయం చేయాలి కదా. పరిమితమైన వనరులు, అందరికీ ఆశలు, వీటిని సమన్వయం చేయాలి కదా. అన్ని కులాలు వర్గాలు అందరినీ కలపాలి కదా. ఇంతకంటే గొప్పది ఉన్నది రాజకీయ ప్రక్రియ, ఉదాత్తమైన ప్రక్రియ. దాన్ని మనం చండాలం పట్టించి రోజు తిట్టేసి పరిష్కారం లేకుండా మనం సమస్యలు కూరుకుపోతున్నాం. సార్ కులం గురించి ఇంకొక ఇన్సిడెంట్ సార్, ఒక ఎలక్షన్లో నించునే వాళ్ళు ద వే దే అప్రోచ్, అంటే ఎలక్షన్స్ విన్ అవ్వడానికి అని చెప్పి వాళ్ళ స్ట్రాటజీలు ఎట్లా ఉండేవంటే, ఓకే 50% బీసీ ఉన్నారు ఈ పర్టికులర్ నియోజకవర్గంలో, 50% బీసీ ఉన్నారు, 20% ఎస్సీ ఉన్నారు, 10% ఎస్టీ ఉన్నారు, అట్లా చూసి బీసీలోని ఓకే 20% ఆర్ ఇన్ బిట్వీన్, అంటే ఈ పార్టీకి కాదు ఆ పార్టీకి చెందని వాళ్ళు, లాయల్టీ లేకుండా 20% వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ 20%ని మన వైపు లాక్కుంటే మనకి ఓటింగ్ గెలిచే ఛాన్స్ ఉన్నది అని చెప్పి బీసీ సరౌండెడ్ ఇష్యూస్ ఏమేమైతే ఉన్నాయో దానికి స్కీమ్స్ అవి రాసుకొని మేనిఫెస్టోలోనే బీసీకి రిలేటెడ్ ఏమేం చేయొచ్చు అని దే స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ దిస్ ఇస్ వాట్ దే వాంట్ టు డూ. ఈజ్ దిస్ అప్రోచ్ రైట్? దీనిలో రైట్ ఆర్ రాంగ్ అన్నది అప్రస్తుతం. మనం మంచి చోట డెమోక్రసీ అంటే ఏంటి? విల్లింగ్ కన్సెంట్ ఆఫ్ ది పీపుల్. ప్రజలు ఇచ్ఛాపూర్వకంగా ఇష్టపూర్వకంగా నాకు అనూషను కావాలి, అనూషకి నా ప్రతినిధి కావాలి, ఆమెకి నేను పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి నా జీవితం మీద నాకున్న అధికారంలో కొంత భాగాన్ని ఇచ్చి నిర్ణయం చేయమంటున్నాను. ఇది కదా ప్రజాస్వామ్యం. అలా ఉన్నప్పుడు మరి విభిన్నమైన సంస్కృతులు, కులాలు, మతాలు, వర్గాలు, వైవిధ్యం ఉన్న సమాజంలో, డైవర్సిటీ ఉన్న సమాజంలో ఏదో రకంగా ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. మనం ఉపన్యాసం ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. అమెరికాలో జరుగుతుంది. అమెరికాలో నల్ల జాతి వారిని ఎలా ఆకట్టుకోవాలో, లాటినోస్ని ఎట్లా ఆకట్టుకోవాలో, ఇటాలియన్ అమెరికన్స్ ఎట్లా ఆకట్టుకోవాలా, లేదా మరొకరిని అక్కడ జరుగుతుంది. భారతీయ సంస్థ వాళ్ళని ఆకట్టుకోవాలి, ఓటు ప్రభావాన్ని బట్టి. కానీ ఒక గీత దాటదు, శృతి మించదు. మనకు శృతి మించుతుంది కాబట్టి మనం ఏదో భయంకరంగా తప్పు చేస్తున్నాం అనుకోవడం. ఇన్ని కులాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలు ఉన్నప్పుడు ఎంతో కొంత జరుగుతుంది. ఎట్లా దీన్ని ఆపాలి అలా ఆలోచిద్దాం. ముందు ఇంకో రకంగా ఆలోచించండి. రాజకీయం పక్కన పెట్టండి. మన ఇంట్లో పిల్లకో బాగా అనారోగ్యం వచ్చింది, కొంచెం ప్రాణాపాయ స్థితి ఉన్నది. మనం ఏం ఆలోచిస్తాం డాక్టర్ని గురించి ఆలోచించినప్పుడు? నా బిడ్డ ప్రాణం కాపాడే డాక్టర్ ఎవరని ఆలోచిస్తాం. అంతేగాని నా కులం వాడని మొట్టమొదటి ఆలోచిస్తామా? ఇద్దరు ముగ్గురు ప్రాణాలను కాపాడాలనుకుంటే అప్పుడు నా కులం వాడి దగ్గర మొగ్గు చూపెట్టచ్చు. కానీ మొట్టమొదటి ఆలోచించేది ఏంటి? నా బిడ్డ. కరెక్ట్. మా అమ్మాయి చదువుకోవాలి, అమ్మాయిని బాగా ఎదిగే అవకాశం అని కోరుకుంటున్నాను. మంచి టీచరు, విద్యా సంస్థ కావాలి. మొట్టమొదటి ఆలోచించేది ఏమిటి? ఏ స్కూల్లో అయితే, ఏ టీచర్ అయితే బాగా పాఠాలు చెప్పి ఆ పిల్ల మేధస్సు వికసింప చేస్తాడు. ఆ తర్వాత కులం ఆలోచించవచ్చు. నేను అసలు కుల ప్రభావం ఉండదు అంటలా. కానీ నాకేమవుతుంది? కులాన్ని మించి నా ప్రయోజనం అర్థం అవుతుంది. లేకపోతే ఇప్పుడు నేను రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్నాను. మేము అందరం కలిసి మా ప్రతినిధిని ఎన్నుకోవాలి. అక్కడ మొహిత్ భల్లా అని ఆయన ఎన్నుకున్నాం. ఆయన నిజమైన పేరు. నేను మొట్టమొదటి ఆలోచించేది మొహిత్ భల్లా కులం ఏంటి, ఈయన మతం ఏంటి, ఈయన భాష ఏంటి? మన భాష కాదు, ఏ కులమో నాకు తెలీదు. ఆయన మాతో పాటు రెసిడెంట్. ఎందుకు అనుకున్నాము? మొహిత్ చేతుల్లో మా ఉమ్మడి ప్రయోజనాలు, నా లిఫ్ట్ బాగా పనిచేయాలి, పార్కింగ్ బాగా ఉండాలి, ఇంట్లో వాటర్ సప్లై సరిగ్గా రావాలి, వాచ్ అండ్ వార్డు బాగుండాలి. ఇది కూడా అపార్ట్మెంట్లో కోరుకున్నది. మొహిత్ బాగా సమర్థంగా చేస్తాడు, నమ్మకం నాకు ఉన్నది. అంతేగాని మొహిత్ కులం ఏంటని మొట్టమొదటి ఆలోచించాం. అలాంటి వాళ్ళు నలుగురు మంచి వాళ్ళు ఉంటే అప్పుడు కులం గురించి కొంతమంది మొగ్గు చూపెట్టచ్చు. దీన్ని పాలిటిక్స్ ఆఫ్ ఇండివిజువేషన్ అంటాం. అంటే ఒక మందిగా మనం గుర్తుంచుకోవాలి, నా ప్రయోజనం ఏమిటి, నా కుటుంబానికి ప్రయోజనం ఏంటని. మన సమస్య ఏంటంటే మన దేశంలో నా ప్రయోజనం ఏంటన్న దానికి సమాధానాన్ని మనం ఇవ్వలేకపోయినాం. ఎవడో ఓటేస్తున్నాం, బ్రహ్మాండంగా గెలుస్తున్నాడు ఒక సంబరంతో, గెలిచాగానే మన నుంచి ఇస్తిఫాదో అంటున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం, రస్తారోకాలు చేస్తున్నాం. ఈ రెంట్లో మనం బెస్ట్. మనలాగా పెద్ద దీపావళి పండగలాగా ఎన్నికలు జరిపే దేశం మరొకటి లేదు. ఇంత కోలాహలము, ఇంత సెలబ్రేషను, ఇంత పండుగ వాతావరణం. మనలాగా ఉద్యమాలు చేసే దేశం ఇంకోటి లేదు. రస్తారోకోలు, బంద్లు, హర్తాళ్ళు. ఇవాళ నిన్న పేపర్లో చూశాను,
అధికార పార్టీ కూడా బంద్ చేస్తుందట ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలో ఎక్కడ అధికారంలో ఉన్న పార్టీ బందులు చేయదు. మనకంతే అదొక వాతావరణం అంది. అంతే తప్ప ఎవరిని ఎన్నుకున్నా కూడా నా ప్రయోజనాలు నెరవేరుతున్నాయి లేదా నెరవేరట్లేదు నాకు అర్థమయ్యే వ్యవస్థ లేదు. అప్పుడేమవుతుంది? అయితే డబ్బు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. ఆ డబ్బు ఎలక్షన్లో ఇచ్చే డబ్బు కావచ్చు, ఎలక్షన్ తర్వాత ఇచ్చే హామీలు ఉచితాల హామీలు కావచ్చు. ప్రజలు చెడ్డవాళ్ళు కాబట్టి చాలా అంటారు, జనం నాశనం అయిపోయారు సార్, మీరు ఎంత అనుకుంటున్నారు, ప్రజలు చెడిపోయారు సార్, ఇంకేం బాగుపడుతుందని చెప్పంటారు. ఇది ఎలాంటిదంటే కొంచెం మాట చెప్పడానికి వినడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే ఆడపిల్లని నిందించడం తప్పు. నష్టపోతోంది ఈ సామాన్య ప్రజలు, సామాన్య ఓటర్లు. వాళ్ళని పట్టుకుని అసహాయులుగా ఉండి ఇంకే ఆధారం లేక ఏ పని జరగదు కాబట్టి చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పని డబ్బు తీసుకుంటే వాడు దుర్మార్గులు నిందిస్తే ఎట్లాగా? రెండు ఇంకేం అడుగుతున్నారు, నెల నీకు అది ఇస్తా ఉచితంగా, ఇది ఇస్తా ఉచితంగా. ఖచ్చితంగా ఏదో కనిపిస్తుందిగా నాకు, ఫ్రీగా వచ్చే స్పష్టంగా అర్థమవుతుంది. మిగతావన్నీ ఎలాగో మాటలు అమలు కావట్లా, దాన్ని ఒప్పుకుంటున్నారు, ఓటేస్తున్నారు. దానికి కారణం మనం అంటే కాస్త ఆలోచించేవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, ఎన్నికైన వాళ్ళు, అధికార యంత్రాంగం. మనం ఈ వ్యవస్థలో దీన్ని ఎలా మార్చాలా, ఈ సామాన్య ప్రజల మనసులో ఆలోచన మారే తీరు ఎట్లా ఉండాలా, దాని గురించి ఆలోచించట్లా. మనం కాసేపు వాడి మీద నేరం చేస్తుంటే నా మీద తప్ప అందరి మీద భారం వేస్తాను నేను. అవతల పార్టీ వాడి తప్పు, అధికార యంత్రాంగం తప్పు, వాడి తప్పు, లేకపోతే జనం తప్పు. నా తప్పు అని నేను అనుకోవట్లా, మన తప్పని మనం అనుకోవట్లా. ఈ సంపన్న వర్గాలు కానీ లేకపోతే ఎలీట్స్ అంటాం, అధికారంలో పదవుల్లో ప్రభావశీలమైన వాడు కానీ, మన అంతసేపటికి మరి రాజు కొంచెం పరుషంగా ఉండొచ్చు మాట. పత్రికల్లో కానీ టీవీలో విశ్లేషణ చూడండి, ఈ గాడిద గెలుస్తాడు ఆ గాడిద గెలుస్తాడు అనే చర్చ తప్ప, ఈడు కులమేంటి ఆడు కులమేంటి చర్చ తప్ప, ఎవడు గెలిచినా కూడా ఏం జరుగుతోంది, ఏం జరగాలి, ఎట్లా జరగాలి, ఆ చర్చ ఎంత ఉంది మీరు చెప్పండి నాకు. మీడియాలో ఉన్నారు ఆల్మోస్ట్ నథింగ్. మరి ఇది మన దేశాన్ని నాశనం చేస్తున్నామా, బాగు చేస్తున్నామా? మనమా సమస్య? పాపం పేదరికంలో ఉండి ఏ పని జరగక, ఈ ప్రజాస్వామ్యం అర్థం కాక, ఓటేసిన తర్వాత ఏమి జరిగిందో తెలియక ఆనాడు డబ్బు ఆశించేవాడు లేకపోతే ఉచిత ఆశించేవాడు తప్పు చేస్తున్నాడా? ఎవరు తప్పు చేస్తున్నారు? వ్యవస్థ నిర్మాణం చేసే బాధ్యత ఉన్నవాడా? వ్యవస్థలో దుర్మార్గానికి బలైపోతున్నవాడా? ఎవరు తప్పు? ఈ దేశంలో ఈ మాట మాట్లాడలే మనం. ఇప్పుడు ఈ నెల రోజులు ఊతలు కొడతారు బీహార్లో ఎలక్షన్ గురించి. ఏ చర్చలో అన్నా కూడా బీహారు 68,000 రూపాయలు తలసరి ఆదాయం బీహార్లో అనుష. మనకి ఇక్కడ 4 లక్షల రూపాయల దగ్గర ఉంది మనకి తెలంగాణలో. మనమే గొప్ప రాష్ట్రమేం కాదు, కానీ వాళ్ళకంటే 6-7 రెట్లు ఎక్కువ ఉన్నది. బీహార్ వాళ్ళు ఏం పాపం చేశారు? అరే దీని నుంచి బయటపడడానికి బీహార్లో ఏం జరగాలి, ఏ రకంగా బీహార్ ప్రజలు భవిష్యత్తును తీర్చిదిద్దాలి, దానికి ఈ పార్టీలు ఏం చెప్తున్నాయి? ఒక్క ఆలోచన ఎక్కడ పత్రికలు వస్తుందా? ఈ కులం అడెట్టేస్తున్నాడు, 7 తాయిలం ఏడుస్తున్నాడు అన్నాడు, ఈయన అందరికీ ఉద్యోగం ఇస్తున్నాడు, దాని ప్రభావం ఎంత ఉంటుంది? ఈ గొడవ తప్పితే బీహార్ ప్రజల భవిష్యత్తు ఏమిటి? బీహార్ని భయంకరమైన ఊబిలోంచి గట్టెక్కించడం ఎట్లా? 12,50,00,000 మంది. దేవరగొండ బాలగంగాధర తిలక్ అని చెప్పని ఒక కవి ఉన్నారు గతంలో, మీరు విన్నారో తెలియదు నాకు, చాలా గొప్ప కవి ఆయన. ప్రార్థన అని ఒక ఆయన గేయాల సంపుటం రాశాడు, దానిలో ఒక మాట చెప్తాడు. ఈ దేశం అప్పుడు జనాభా దేశంలో 40 కోట్లే, ఇవాళ 150 కోట్లకు వచ్చాం. 40 కోట్ల మంది మనుషులు, నిజమైన ప్రాణమున్న మనుషులున్న దేశం. ఈ దేశం గజానికో గాంధారి కొడుకున్న దేశం. గాంధారి కొడుకు అంటే దుర్యోధనుడు. ఈ దేశం కడుపు నిండా తిండి, గుండె నిండా ఆహార్యం, బతుకు పొడుగునా కాస్తంత స్వతంత్రం ఉంటేనే చాలనుకునే నిర్భాగ్యులు కోటాను కోట్లుగా ఉన్న దేశం. దాని గురించి మనకు ఆలోచన లేదు. వీడు గెలుస్తాడా వాడు గెలుస్తాడా? ఎన్నికలు పోటీ చేసేవాడిని గురించి కాదు, కారాదు. విజ్ఞత గల సమాజంలో ఎన్నికలు జనం భవిష్యత్తును గురించి, వచ్చే తరాన్ని గురించి. అందుకని సామాన్య ప్రజలు తప్పు కాదు, నేను నిశ్చయంగా చెప్తున్నాను. ఈ దేశంలో పాలక వర్గాలు, సంపన్న వర్గాలు, నాతో సహా అధికార వర్గాలు, పలుకుబడిన వర్గాలు, మనం సామూహికంగా ఈవేళ కాదు 80 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళ నుంచి విఫలమైనా. ఆ నిర్మాణం సరిగ్గా చేయక ఆ బాధ్యత జనం మీద నెట్టేసి నేనేం చేస్తానండి, నేనేం చేయలేను. అదేమంటే సిస్టమ్ ఎట్లా ఉందని సిస్టమ్ నువ్వు నిర్మాణం చేసింది, దాన్ని మార్చే బాధ్యత నీది, మార్చే అవకాశం నీది. ముఖ్యమంత్రులు చెప్తుంటారు సిస్టమ్ ఎట్లా ఉందండి, గవర్నమెంట్ ఎట్లా ఉంది.
అరే నువ్వు ముఖ్యమంత్రివయ్యా, నువ్వు మంత్రివయ్యా, నువ్వు ఉన్నతాధికారివయ్యా, నువ్వు సెక్రటరీ, వాడి గవర్నమెంట్ అంటే వేరే అన్నట్టు చెప్తాడు బ్రహ్మపదార్థంలాగా. ఇది వంక అయిపోయింది మనకి. కాబట్టి డోంట్ యాక్సెప్ట్ దట్ నాన్ సెన్స్. ఈ ప్రజలకి ఇది అర్థమైనాడు ఈ దేశంలో మౌలిక మార్పు వస్తుంది. అర్థమయ్యేదాకా మనం తంటాలు పడుతుంటాం. సార్ ఒక కొన్ని సిల్లీ క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఇప్పుడు మిమ్మల్ని క్యాస్ట్ ఏదైతే ఉండేదో ఒక టైంలోనే చాలా ఎక్కువగా చూసేవాళ్ళు, ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. దాని ప్రభావం అన్నది ఏదైతే ఉందో తగ్గుతూ వస్తుంది. కాకపోతే నా ఏజ్ వాళ్ళు కూడా 30s 20s వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా అరే మనవాడరా, అరే మనోళ్ళలోనే పెళ్లి చేసుకోరా, నువ్వు బయట వాళ్ళని చేసుకోకు, ఇలాంటి మాట్లాడుతున్న సిస్టమ్ని బ్రేక్ డౌన్ చేసేద్దాం సార్. ఒక ఇండివిజువల్ తోటి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం అనుకుందాం. క్యాస్ట్ని నమ్మేవాడు, ఓకే, వాడు ఎందుకు అలా నమ్ముతున్నాడు, వాడి ఈ బ్రెయిన్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది మనం ఎలా బ్రేక్ చేయొచ్చు? ఓ పక్కనేమో టెక్నాలజీ కానీ, ఎకనామిక్ గ్రోత్ కానీ, లేకపోతే అర్బనైజేషన్, ఈ మూడు క్యాస్ట్ని బలహీనపరుస్తున్నాయి. మరో పక్కన రాజకీయం క్యాస్ట్ని పెంచుతుంది. రెండు కాంట్రరీ ప్రాసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 60-70 ఏళ్ల క్రితం ఈ దేశంలో చాలా ప్రాంతాలు ఉద్యమాలు జరిగాయి. మీరు కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో మీ కన్సల్టెంట్గా పనిచేశారు. నేను అక్కడ 60 ఏళ్ల క్రితం పెరిగినవాడిని ఆ ఊళ్ళో. ఆనాడు కులం మాట ఎత్తితే చాలా అవమానంగా భావించేవాళ్ళు చాలామంది. సమాజంలో అందరికీ వీడు మొనాడైనా కులం ఏంటనేది ఒక సంప్రదాయంగా వచ్చినా కూడా కాస్త మర్యాదస్తులు, కొంచెం విజ్ఞత గలవాడు కూడా కులం ప్రస్తావన వస్తే చాలా అవమానంగా భావించేవాడు. కుల వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు వచ్చినాయి. గోపరాజు రామచంద్రరావు, గోరా పేరు విని ఉంటారు మీరు, లేకపోతే తాపి ధర్మారావు, లేదంటే త్రిపురనేని రామస్వామి, కట్టమంచి రామలింగారెడ్డి, వీళ్ళందరూ కూడా హేతువాద దృక్పథంతో సమాజంలో ఆలోచన పెంచే ప్రయత్నం చేశారు ఆనాడు. మొట్టమొదటిసారిగా నేను కులం అన్న మాట విన్నది నేను ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత ర్యాగింగ్లో భాగంగా నీ కులం ఏంటని అడిగాడు. నాకు అసలు ఒళ్ళు జలధరించింది. మాలా అన్నాను. కుర్చీ మీద కూర్చున్నాను, అతను కూడా కుర్చీలో కూర్చున్నాడు, సీనియర్ కూడా. దిగు అక్కడి నుంచి అన్నాడు. నేను దిగను అన్నాను. మా ఇద్దరికి దాదాపుగా ఫిజికల్గా నేనంత అర్భకులుగా ఉండేవాడిని. దాదాపుగా పోట్లాట దాకా నేను ఎప్పుడు కూడా హింసకు దిగేవాడిని కాదు. నాకు ఎప్పటికీ అది గుర్తున్నది. మొట్టమొదటిసారి వచ్చింది. రాజకీయం దీన్ని పెంచి పోషిస్తుంది. దాని నుంచి ఎలా బ్రేక్ చేయాలి? ఒకటి, ప్రభుత్వం పాత్ర పరిమితం చాలా కీలకం. ఇందాక అనుకున్నాం పాలిటిక్స్ ఆఫ్ ఇండివిజువేషన్. మీరు కనుక నా బతుకేంటో నాకు అర్థమయ్యేట్టుగా అధికారాన్ని పూర్తిగా వికేంద్రీకరిస్తే కులాన్ని మించి నా ప్రయోజనం అర్థమవుతుంది. తిమ్మరసుని గురించి ఒక కథ చెప్తారు, మీరున్న గుర్తుండి ఉంటుంది. తిమ్మరసు గొప్ప మహాపండితుడు, తెలియగలవాడని చెప్తారు. ఆయనకు ఒక ప్రశ్న ఇచ్చారంట. ఒక గీత గీసి చెరపకుండా దీన్ని ఎలా చిన్నది చేస్తామని అడిగాట. ఆయన పక్కన ఇంకా పెద్ద గీత గీశాడట. కులం అనేది ఈ దేశంలో మన మనస్సుల్లో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే మీరు పుట్టింది ఆ కులంలో. మీరు చెప్పినట్టుగా మీ తల్లిదండ్రులు 199 పాళ్ళు గతంలో ఆ కులం వాళ్ళే. 100 పాళ్ళు కావచ్చు, 99.9 పాళ్ళు. కాబట్టి మీ బంధుత్వాలు, మీకు తెలిసిన వాళ్ళంతా కూడా ఆ కులంలో ఉంటారు. అలాగే గ్రామాల్లో పెరిగినప్పుడు ఆ కులం వాళ్ళంతా ఒక చోట ఉంటారు. కనీసం పట్టణాల్లో పక్కింటి వాళ్ళు వేరు, ఇంకొక అక్కడ గ్రామాలు అలా కాదు. కాబట్టి ఆ ప్రభావం లేకుండా ఎందుకు ఉంటుంది అంత కొంత. కానీ ప్రభుత్వం కనుక ఆ కులంతో నిమిత్తం లేకుండా పెద్ద గడ్డి గీగలింది అనుకోండి జీవితాన్ని గురించి, ఆ ప్రభావం తగ్గుతుంది. రెండోది, ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేసే తీరు నిజంగా అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని చెప్పాలంటే ఈ పాటికి అణగారిన వర్గాలందరికీ మంచి విద్య వచ్చి ఉండేది ఈ దేశంలో. పాఠశాల విద్య పరమ చండాలంగా చేసి 10వ తరగతి చదివిన తర్వాత 16 ఏళ్ళు వచ్చిన తర్వాత 9 గంటలకు పడుకున్నావు నాన్న, రాత్రి పొద్దున 5 గంటలకు లేచావు, ఎన్ని గంటలు నిద్రపోయావంటే 150 మంది సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇది భారతదేశంలో మన విద్య పరిస్థితి. అంత దారుణంగా చేసి దానికి రిజర్వేషన్లు అక్కర్లేదు. ఆ తర్వాత రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి నటించి రిజర్వేషన్ పొందిన వాళ్ళకి మాకేం జరిగింది అనే బాధ ఉంది, పొందిన వాళ్ళకి వాకు వరగబెడుతున్నారు మాకు ఇవ్వకుండా అని చెప్పిన బాధ ఉంది. ఈ అమలు చేస్తున్న తీరు చిత్తశుద్ధి లేకుండా, ఇట్స్ డివైడింగ్ పీపుల్, అణగారిన వర్గాలను పెంచే ప్రయత్నం లేకుండా దాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకునే రాజకీయం, ఇది ప్రభుత్వం పాత్ర. మిగతావన్నీ సమాజం. నా నమ్మకం ఏంటంటే ఇవాళ
ఈ గ్లోబలైజ్డ్ సమాజంలో టెక్నాలజీ పెరుగుతున్న యుగంలో అర్బనైజేషన్లో మీ తరం వాళ్ళు ఆదర్శం కోసం కాదు, నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మొదలెడితే, నచ్చిన వ్యక్తి మీ కులం అనబడే దానిలోనే కొట్టే దానికి వద్దని నేను అంటలా, కానీ కులాన్ని చూడకుండా నాకు జీవితంలో ఆనందాన్ని జీవిత భాగస్వామిగా ఎవరిస్తారు అని చేసుకోవడం మొదలెడితే 2-3 తరాల్లో ప్రభావం తగ్గుతుంది. కానీ ఈ లోపల రాజకీయం, ఈ ప్రభుత్వ యంత్రాంగం ఈ 2 పెద్ద సమస్యల్ని నిజాయితీగా పరీక్షించాలి. మన ఉపన్యాసాలు ఇస్తూ పోయేది కాదు. ఆనాడు కులం పోవాలని చెప్పిన సమాజంలో పోరాటం జరుగుతుంటే ఇవాళ అదే కృష్ణా గుంటూరుకి వెళితే నాకు సిగ్గేస్తుంది, అసహ్యం వేస్తుంది. పబ్లిక్గా ఎన్నోసార్లు చెప్తున్నాను, కులం తప్ప ఇంకో మాట్లాడదు అక్కడ. నువ్వు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నావంటే నీ కులాన్ని బట్టి 199 మంది చెప్పేచ్చు. ఇంకా ఇష్యూ కాదు అసలు అక్కడ, గుడ్డిగా. దిస్ అన్ అబ్సల్యూట్ ఫ్యాక్ట్. మేమందరం ఆ రోజుల్లో ఇంటి పేరు కూడా కులాన్ని సూచితం వదిలేసుకున్నాను. నాకు ఇంటి పేరు నేను వాడినాం. నా పాస్పోర్ట్లో కూడా జయప్రకాష్ నారాయణ ఉంటుందా, నీకే ఉండదు. మరి పాస్పోర్ట్లోనే మిగతా చోట్ల ట్రావెల్ అప్పుడు సర్నేమ్ అడుగుతారు, సర్నేమ్ ఏం పెట్టాలా, మళ్ళీ జయప్రకాష్ నారాయణ. ఎన్నోసార్లు నా టికెట్ చూస్తే జయప్రకాష్ నారాయణ ఉంటుంది, ఇంటి పేరు వాడడం కాబట్టి. అలాంటి సమాజం నుంచి వచ్చిన మాకు ఇవాళ అదే సమాజంలో పొద్దున్నుంచి సాయంత్రం దాకా రాజకీయంలో కులం, మరోదానిలో కులం, ఇది చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మనం చిన్నవాళ్ళని చేసుకుంటున్నాం. ఇంత ఉత్కృష్టమైన మానవ సమాజంలో దాని వారసత్వంగా పొందిన మనం ఆ కులానికి పరిమితమై మనం చిన్నవాళ్ళని చేసుకుంటాం. వీళ్ళందరూ గొప్పవాళ్ళు అనుకుంటున్నారు, మూర్ఖులు, అజ్ఞానులు. కుల మహాసభలు వస్తే గాడిదలు పెడతారు, ఈ మంత్రులను అధికారులు పెడతారు కుల మహాసభలకి. ఒక్కడికి సిగ్గు లేదు, అదేమంటే వంకలు పెడతారు రకరకాలుగా. అంచేత ఇది పూర్తిగా రాజకీయం, ప్రభుత్వం పనిచేసే తీరు ఓ పక్కన, సమాజంలో దాని ప్రభావం వల్ల సమాజంలో రాజకీయ పార్టీల చుట్టూ కులం చుట్టూ రాజకీయ పార్టీలు తిరుగుతున్నాయి. ఆ పార్టీ నాయకుడు ఏ కులం వాడైతే ఆ కులం పార్టీగా ముద్రపడుతోంది. ఆ కులం వాళ్ళు మనకు బతుకులు ఏమైనా కూడా ఓన్ చేసుకుంటున్నారు. జగన్ పార్టీ వచ్చిందనుకోండి, రెట్లకేం ఒరగట్ల. కొంతమంది కాంట్రాక్టర్లకో, కొంతమంది అధికారులకో, కొంతమంది రాజకీయంలో ఉన్నవాళ్ళకో లాభం జరగవచ్చు. ప్రజాజీవనంలో లాభం జరగకూడదు ఎవరికి, అసలు ప్రజలు మంచి జరగాలి, అది పోయింది. కానీ మిగతా రెడ్లందరూ లాభం లేదు. లేకపోతే తెలుగుదేశం పార్టీ వచ్చిందనుకోండి, కమ్మవాడికేం లాభం జరగట్లా. కొంతమంది కమ్మవాళ్ళు లాభం పొందొచ్చు, లేకపోతే అహంకారం పెరగచ్చు. లేకపోతే రేపొద్దున మనకి ప్రజారాజ్యం పార్టీ, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ వచ్చిందనుకోండి, కాపులకేం లాభం లేదు, వాళ్ళంతా త్యాగాలు చేయడమే. కానీ ఏదేదో వేసుకుని ఈ వాతావరణంలో మనకేదో అద్భుతం జరుగుతున్న భావంతో సామాన్యులు నలిగిపోతున్నారు. లక్షల కోట్ల రూపాయలు తగలేసుకుంటున్నారు. వాళ్ళు బతుకలే మారట్లా. ఎందుకంటే పచ్చిగా చెప్తున్నానంటే, ముళ్ళుగారితో పొడిస్తే తప్ప దళసచ్చారు మనకు కొంచెం అంటారు. జనానికి అర్థం కావాలి, కొంచెం రాగా అర్థం కావాలి. మనం నిజాయితీగా ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఏదేదో పైన లాభం లేదు.